దాని గొంతు విన్నారా? నిజంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే శోభన రోజు కిటికీ బదులు కూడా అడ్డు తిండిపోతాడు. ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. అమ్మా నాకు ఒక విషయం అర్థం కాదు, మీ ఆడాలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడాలు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం అండి. అంత లేదమ్మా, వైన్ షాప్ కి వెళ్ళి 90 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. ఏమండి చెప్పలేదయ్యా? ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నారు, తాగొచ్చారా? అవును తాగా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడాలు మేకప్ మానేస్తే కనిగిరిలో 4 ఫ్లాట్లు కట్టొచ్చు. సరే పోనీ తాగడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? అమ్మ ఆడవాళ్ళు తిట్టుకోవద్దు. లేవా? నేను చెప్తా, తాగిన ఎవడు అప్పు అడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడు అప్పులు చేసుకుని తాగుతుంటాడు. సరే ఇంకా ఇంకా తాగినోడు ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకండి? ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతుంటాడు. సరే ఇంకా ముఖ్యంగా మా తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకండి? తాగి తాగి మధ్యలోనే పోతాం. ఏమండి అదంతా పక్కన పెట్టండి, మన ఇంట్లో కిట్టి ఉంది కదా, దానికి కటన్ కుట్టియండి. ఎందుకే? పక్కింటి చూస్తున్నాడు. కరెక్ట్ గా చూడండి, ఆడి కుట్టించుకుంటాడు కట్టల్లో. ఏమండి కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టండి. ఏమైంది? ఎదురింటి తాత చూడబోయాడు. తాత చూసాడా? చూస్తే చంపాను. నువ్వు చంపక్కలేదు, చూస్తే తాత గుండెకి చచ్చిపోతాడు. ఏమండి సరే గాని నేను కొత్త సంవత్సరం కొత్త చీరగానండి, బాగుందా? బాగుంది. ఇంకో కొత్త చీరగానండి. కొత్త సంవత్సరం వస్తుంది, పాత పిల్లని వచ్చి కొత్త పిల్లని చేసుకోవాలా? వద్దులేండి. ఏంటండి అదంతా కాదు, నాకు ఒక డౌట్ ఉందండి. ఏంటి? ఏమండి పట్టణంలో మీ అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకు ఎందుకు రాదండి? నాన్న నిజంగా అన్నలందరూ గట్టిగా చప్పలు కొట్టండి. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి అమ్మా, పట్టతల మా మగాళ్ళకి వస్తుంది, మీ ఆడాలకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్లి అయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. ఏమండి సరే ఇదైతే ఓకే, మరి ఫైర్ స్టేషన్ లో కూడా అబ్బాయిలే పనిచేస్తారు, మాలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరండి? ఆడవాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. మీకోసం గొప్పగా చెప్తున్నా, ఆడవాళ్ళు బస్సులు నడుపుతారు, విమానాలు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడవాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా. ఏమండి? ఏంటి? అదంటే నాకు గుర్తొచ్చింది, పక్కింటి గొడవ ఎందుకైందండి? పక్కింటి అయితే చిన్న గొడవ అయింది. ఆ మాత్రం దానికి అంకులంతా కర్ర తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద కొట్టాడు. ఆయన కర్రకాలు కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆడి బెల్లం చేయని నా చేతిలో ఉంది అప్పుడు. సరే మరి ఈ పక్కింటి ఆడితో గొడవ ఏంటి? ఫైమా, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వాలన్నావు. ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలండి. అరే ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం. రాత్రి పడుకునే టైంకి వస్తే పడుకుందాం రండి అని అనలేదు. అదే అంటున్నా, ఎగస్ట్రాలు మాట్లాడితే పీక ఓస. సరే ఏమండి అప్పటి నుంచి మీ అబ్బాయిలు తెగ అర్చేస్తున్నారని, మీ అబ్బాయిలు గొప్ప అనుకుంటున్నారా? మా అబ్బాయిలు గ్రేట్, ఒకసారి ఓ వేసుకోండి. అంత లేదు, మా అబ్బాయిల గ్రేట్. ఏమంటారు అబ్బాయిలు? అదే మళ్ళీ అరండమ్మా. అప్పుడు ఎప్పుడో కీలుగూరు సినిమాలో దెయ్యాలు చూసా. సరే ఆడవాళ్ళ క్రేటో మగాళ్ళ క్రేటో ఇప్పుడే నిరూపించు. కనిగిరి రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు. ఈ ఆడవాళ్ళు 500 తీస్తారా 100 తీస్తారా? 500 తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. ఇంకోటి అడుగు. సరే రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. ఓకే, మీ ఆడవాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బు తీసుకుంటారా? జ్ఞానం తీసుకుంటాం. మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. ఏమండి మరి ఎగస్ట్రాలు మాట్లాడుతున్నారు, మా పుట్టింటికి వెళ్దాం నడవండి. పుట్టింటిగా? ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. కట్నం కింద లంగా కూడా పెట్టలేదు కదా. ఇదిగో ఇదే కనిగిరి బస్ స్టాండ్. కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు, జాగ్రత్తగా ఉండు. అమ్మా వీడేదో ఒక అనకూడని మాట అన్నాడు నన్ను కొత్త సంవత్సరం పూట. ఏమన్నారు? అంటే నువ్వు చిన్న పిల్లాడు, నిజంగా చిన్న పిల్లాడు. బయటికి ఆధార్ కార్డు తీరా. సరే కానీ ఇలా వెళ్తే కనిగిరి వస్తుందా? ఇలా వెళ్తే కనిగిరి చేరుపు వస్తుంది. దిచ్చు. అబ్బా ఎవరండి చుక్క? మీ అక్క. పేరేంటి? సోనాలి. బిందా? నేను సత్తు బిందె నొత్తది. పొట్టిన ఎంత గద్దన్నా నా పిల్ల మీద పడింది కన్ను. మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. కవిత దగ్గర నుంచి చూడు, మోసం కూడా చెప్పమంటారా కవిత? చెప్పు. నిజంగా ఫైమా మీద కవిత చెప్తున్నాడు, సపోర్ట్ చేయండి, గట్టిగా చప్పలు కొట్టండి కవితకి. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతుకు అడుగు. ఏం కావాలరా నీకు? కాదండి నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులుకా? ఇగో నీకు 2 మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు.
నువ్వు మర్యాదగా ఎవరు తాలూకురు? నేను వీళ్ళ తాలూకే గానీ సార్ మీ యావిడ చుట్టుపక్కల ఉంది సార్. అమ్మా, ఆడవాళ్ళు చాలా మంది జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారు. ఫైమా లాంటి ఒత్తైన జుట్టు మీకు కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. వద్దా అమ్మా? మొన్నటిదాకా జడతో ఇల్లు ఉడిచేది తెలుసా మీకు? అందరూ మీరు వైరు మీద బట్టలు ఆరేస్తారేమో, మొన్నటిదాకా ఫైమా జడ మీద ఆరేసేవాళ్ళు. చెప్పే బేసిక్ గా నా సీక్రెట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. పొద్దు పొద్దునే నా జుట్టుకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా, మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా, విగ్గు తీసి కుక్కని తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నీకు పేరు చూస్తాను. అది విక్క ముందుకు లాగు, బట్టలు కనబడుతుంది. అమ్మా, మీరు కూడా విగ్గులు సెట్ చేసుకోండి. బాబు దయచేసి ఆ డ్రోన్ దగ్గర రాకండి, గాలి కొట్టుకుపోతాయి విగ్గులు. సరే అంకుల్ అడ్రస్ చెప్పండి. అంకుల్ అంటే సరే చెప్పు. అత్తగారి ఇల్లు కనిగిరి. కనిగిరికి మీ అత్తగారు ఏమైనా జమీందారా? కాదు. అడ్రస్ ఎన్ని రోడ్లు ఉన్నారా కనిగిరిలో? కాదండి. ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్. ఇవన్నీ తెలిసిన మా అత్తగారు తెలియదు నీకు? ఒక్క నిమిషం. ఆర్కే బీచ్ కి రోజు 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి కూడా ఏమండి? ఏంటి? అడ్రస్ నాకు తెలుసు. మీ ఆవిడకి తెలుసంటే ఒకసారి పంపిస్తారా? మళ్ళీ మామిడి తిరిగి పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటి తిరిగి రాదు. తీసుకుపో. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంత పెద్ద ఈవెంట్ ని కొత్త సంవత్సరం పూట ఆర్గనైజ్ చేసినటువంటి మా బాలు రైడర్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. అమ్మా, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత హిలేరియస్ కామెడీతో ఎంటర్టైన్ చేసిన మన బుల్లెట్ భాస్కర్ గారికి, నరేష్ గారికి అండ్ అలాగే ఫైమా గారికి మనసున్న ప్రతి ఒక్కరు ఒక 5 seconds వాళ్ళ కోసం 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టినాయి. కమాన్. సరే, ఎంత నన్ను అడిగితే మా లేడీస్ అందరికీ మనసులు ఉన్నాయి కానీ ఇక్కడ జెంట్స్ లేవో ఏంటి మనసు?